అందరికీ నమస్కారం అండి. గిల్డుకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారని విన్నాను నేను. మా వాళ్ళకు నోట్ ఇస్తే యాక్చువల్గా ఇంతకుముందు అశోక్ కుమార్ చెప్పినట్టు మన ఫిల్మ్ ఛాంబర్లో 4 సెక్టార్స్ ఉంటాయి. అందులో ప్రొడ్యూసర్తో ఒక విభాగం అండి. ఇంతకుముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుందండి. మేమందరం కౌన్సిల్ మెంబర్స్గానే ఉన్నాం. తర్వాత ఏ రోజు అవసరాలు ఆ రోజు తీర్చడానికి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక వేదికగా ఏర్పడితే బాగుంటుందని చెప్పి 2019లోనూ 18లోనూ మేమందరం ఒక 20 మందిని కలిసి ఏర్పాటు చేసుకున్నామండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. దీంట్లో ఆ తర్వాత 96 మంది చేరారండి. ఇందులో ఎవరు సినిమా చేసినా దే ఆర్ మోస్ట్ వెల్కమ్. సినిమా లేని వాళ్ళ కోసం కాదు ఇది. నువ్వు గత సంవత్సరంలో సినిమా చేసావా, చేయబోతున్నావు, ఇవన్నీ సమీక్షించుకుని నీ అభిప్రాయాలు తీసుకొని అందరికి ఒకరికొకరు తోడ్పాటుగా ఉందామని చెప్పి ఏర్పాటు చేసుకుని గిల్లు తప్పితే ఇదేదో స్వలాభాపేక్షతోనూ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అల్టీరియర్ మోటివ్. ఆ క్యూబ్ గురించి, యూఎఫ్ఓ గురించి, వీటి గురించి మాట్లాడారండి. ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న సినిమాకి వాళ్ళ దాము ఒక ఫిల్మ్ రిలీజ్ చేసి 30 లక్షల రూపాయలు క్యూబ్ కట్టాను భయ్యా అన్నాడు. 4,73,00,000 రూపాయలు ఒక హిందీ సినిమా రిలీజ్ చేసి మా భయ్యా కట్టాడు. సో దీని అందరం కలిసే పోరాడుతున్నామండి. ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. ఇవాళ పీవీఆర్ అండ్ ఐనాక్స్ అనేవాళ్ళు ఒక పెనుభూతం అయ్యారు. వాళ్ళ సొంత ప్రాజెక్టులు పెట్టుకొని మమ్మల్ని పీడించి మేము డబ్బులు కట్టే తప్పితే సినిమా వేయడానికి వీల్లేదు అందులో. ఇంకా క్యూబ్, యూఎఫ్ఓ అన్న మాకు ఒక ఇష్యూ ఏంటంటే మా ఎగ్జిబిటర్స్ కట్టాల్సిన ఈఎంఐస్ మాతో కట్టిస్తున్నారు. సో దట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. మేము సర్దుబాటు చేసుకుని కొంతవరకు వెళ్ళాం. అట్లా అని చెప్పి వీఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అండి. ఈ ఆరోపణలు చేసిన వాళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే, ఛాంబర్లో ఎట్టి పరిస్థితిలో అయినా ఈ నేపాలని చూపించి వాళ్ళు గెలవాలి, ఆ ఛాంబర్ బిల్డింగ్ నమ్మేయాలి. ఇది తప్పితే వేరే ఏది ఉద్దేశం సింగిల్ పాయింట్ ఎజెండా అండి వాళ్ళది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ ప్యానల్ అది పరిరక్షణ కోసం ఉన్నాను తప్పితే మేము పదవుల్లో కూర్చోను, అదేదో అనుభవించాలని ఎవ్వరికీ లేదండి. ఇక్కడ మనం అందరం కలిసి సేవ్ చేసుకుందాం ఛాంబర్ని. అది ఇండస్ట్రీ ఇచ్చింది, సినిమా గవర్నమెంట్ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏ వ్యక్తులకి కాదు. వీ విల్ నాట్ అలో ఎనీ ఇండివిజువల్ టు గెట్ పర్సనలీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. దట్ ఈస్ అవర్ ఫైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. చిన్న క్లారిఫికేషన్ అండి. ఆ రోజున మెడికల్ క్లెయిమ్ గురించి ఈవెన్ దో ఇట్స్ నాట్ రెలవెంట్ టు ది ఛాంబర్ ఎలక్షన్స్, అప్పుడు 18% జీఎస్టీ ఉండేదండి ఇన్సూరెన్స్ మీద. మనం 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఇన్సూరెన్స్ పాలసీకి కట్టాలి అంటే ప్రీమియము 36 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఇది వృధా ఖర్చు. అదే కనుక ఎవరన్నా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఎటువంటి జీఎస్టీ ఉండదండి దాని మీద, ఆ సర్వీసెస్ మీద. ఏదైనా ఎక్స్పెన్సివ్ రూమ్ మీద ఉంటే తప్పితే అవన్నీ కన్సిడర్ చేసి ఇందులో అర్హులైన వాళ్ళు ఎవరో చూసి వాళ్ళందరికీ మనం డబ్బులు ఇద్దాం. మనం 1,50,00,000 2,50,00,000 అక్కడ పరిమితే పెట్టుకోకర్లా. వాళ్ళు నిజంగా అర్హులైతే ఇద్దామని ఆ జాబ్ టేకప్ చేసామండి. ఆ లిస్టు అందరికీ వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి ఈసీ మెంబర్స్లో. వాళ్ళని అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి రీయింబర్స్ చేయండి అని అంటే దట్ వాజ్ టేకెన్ అప్ యాజ్ ఏ ఇండివిజువల్. అక్కడ ఉన్న వ్యక్తి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి రీయింబర్స్ చేశాడండి. చాలా మంది కోటీశ్వరులు కూడా ఉన్నారు అందులో. అంటే ఒకరి పేరు చెప్పడం కాదు, అంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వకోకుండా అనర్హులైన వాళ్ళకి అందరికి ఇచ్చేసి పెన్షన్స్ ఇద్దాం అనుకున్నాం. ఎన్నో విధాలుగా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసి ఉండాల్సిందండి. ఇట్ వాజ్ గ్రాస్లీ మిస్యూజ్డ్. సో అండ్ దే ఆల్సో అటెంప్టెడ్ టు సెల్ ఆఫ్ 4 apartments belonging to the council అండి. ఐఎమ్ సారీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది ఛాంబర్ ఎలక్షన్స్, but I had prevented it personally. It should not happen. That's it.